ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 రెండవ పక్ష ఫలితాలు తెలుసుకుందాము. ద్వాదశ రాశులకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మన సంస్థలో మ్యూజిక్ నేర్పించడం, థెరపీ మ్యూజిక్, అలాగే థెరపీ యోగా నేర్పించటం, జనరల్ క్లాసెస్ టేకప్ చేయటం, చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వడం, మనకి రెమెడీస్ కూడా మనము ఈ యొక్క థెరపీస్ లెవెల్లోనే తీసుకోవడం జరుగుతుంది. యోగా ప్లస్ మ్యూజిక్ థెరపీ ద్వారా అనారోగ్య సమస్యల్ని కొంత తగ్గించుకోవచ్చు. మందులు పడాల్సిందే, దేవతలకు హోమము జపము చేయాల్సిందే. ఎందుకంటే దేవతలకి హవిస్సు రూపంలో అన్నం వెళ్తుంది, వాళ్ళు అడగరు. మనం హోమం చేసి ఆ హవిస్సును అందిస్తే అది స్వీకరించి వాళ్ళకు బలం వచ్చి అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను, నెగిటివ్ ఫోర్సెస్ని వాళ్ళు పక్కకు నెట్టేయగలుగుతారు. ఇది గమనించుకోవాలి. కర్కాటక రాశిలో తీసుకున్నట్లయితే మీకు పునర్వసు నక్షత్రం 1 పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 పదాలు కలిపి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వర్తిస్తుంది. ఈ విధంగా తీసుకుంటే మీకు మీ యొక్క హౌస్లోనే 6వ ఇంటధిపతి 9వ ఇంటధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఉన్నారు, చాలా బాగుంటుంది. శత్రు రుణ రోగ పీడ తొలగిపోతుంది. నెక్స్ట్ చంద్రుడు మీకు తన స్వక్షేత్రంలోనే ఉంటున్నాడు, మాతృవాత్సల్యం మీ పైన ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హౌస్ ప్లాన్ అనేటువంటి రవి మీ స్వక్షేత్రంలో ఉన్నారు. బృహస్పతి చంద్రుడు ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఉన్నాడు. ఈయన అంటే కుటుంబ సౌఖ్యం బాగా ప్రబలంగా ఉంటుంది. 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. మీకు శుక్రుడు వచ్చేసి చతుర్థాధిపతి, లాభాధిపతి. మీకు దీనికి సంబంధించినట్లు తీసుకున్నట్లయితే తల్లి ప్రోత్సాహం చాలా బాగుంటుంది. చాలామంది మీ యొక్క ఆకర్షణ, మీ మాటలతోటి చాలామంది ఇంప్రెస్ అయ్యి మీకు జాబ్లో ప్రమోషన్స్ రావడం, నూతన ఆపర్చునిటీస్ రావడం, లేకుంటే శాలరీ హైక్ అవ్వడం, ఇవన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి ఏమీ లేదు. మీరు ఒక్కసారిగా జాతకం చేయించుకుంటే ఒరిజినల్ జరుగుతున్నట్టు ఇది గోచారం. గ్రహచారం ఎలా ఉందో చూసుకోవాలిగా. గ్రహచారం అంటే మన డేట్ ఆఫ్ బర్త్ నుండి వేసుకోవాలి. గోచారం అంతా 30% అంటే మిగతా 70% అక్కడ ఉంది. అసలు 100% అందులోనే ఉంటుంది. ఇది గమనించుకొని ఒకసారి కన్సల్ట్ అయితే మీకు అన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీకు కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి 9వ ఇంట్లో శని ఉన్నారు. తండ్రి గారికి ఎంతో శ్రమ ఉంటుంది. మీ మనస్సు కూడా తండ్రి గారి మీద, తల్లి మీద అమితమైన ప్రేమతోటి లోపల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ బయటకి పడరు. కానీ అది తెలిసిపోతుంది, పేరెంట్స్ ఎంతైనా పేరెంట్సే కాబట్టి. అలాగే మీకు కర్కాటక రాశి కర్కాటక వారికి శుక్రుడు 2వ ఇంట్లో ఉండడం అనేది చాలా మంచి బ్లెస్సింగ్స్. అమ్మవారి పూజలు చేసుకోండి. ఎందుకంటే మీ 2వ ఇంటిని రాహు చూస్తున్నాడు సప్తమ వీక్షణ ద్వారా. ఇక్కడ కేతువు శుక్రుడు ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది. తల్లిగారికి ఎంతో ఇబ్బంది కలిగించే యోగం పడుతుంది. తద్మరంగా మీరు శ్రమిస్తారు, బాధపడతారు. కాబట్టి అమ్మవారికి చేయవలసిన పూజలు చేసుకొని ఒకసారి ఒక వనదుర్గ టెంపుల్కి వెళ్ళేసి వచ్చారంటే మీకు మంచి జరుగుతుంది. వనదుర్గ ఎవరు? ఈ వనదుర్గ శనీశ్వరుని భార్య. జ్యేష్ఠాదేవికి ఎక్కడ పూజలందో ఆమెను ఎవరు ఆహ్వానించారు. ఇళ్ళల్లో కూడా ఫోటోలు లాంటివి కూడా ఎవరు ఏం పెట్టుకోరు. ఆ జ్యేష్ఠాదేవి ఆమె ఏం చేస్తుందంటే వనాలలో తిరుగుతుంది. పొలిమేరలు వదిలేసిపోయేసి అడవులకు వెళ్ళిపోతుంది, ఎవరు ఆదరించట్లేదు అనేసి. అటువంటి ఆమెను మనం ఒకసారి, మనకు ఏడుపాయలు, హైదరాబాద్ దగ్గర ఏడుపాయలు అమ్మవారు ఉంటుంది వనదుర్గ. మంజీరా నది తీరాన్ని ఉంటుంది. వర్షాకాలం అయితే ఆ గుడి మొత్తం మునిగిపోతుంది. నెమ్మదిగా తేరుకొని వింటర్ సీజన్కి వచ్చేసరికి మళ్ళీ గుడి బయటపడుతుంది. సో ఈ టైంలో ఆమెను దర్శనం చేసుకున్నట్లయితే ఈ యొక్క దోషాలన్నీ కొట్టకపోతాయి. నా దగ్గరికి వచ్చారు కదా అని లక్ష్మీదేవి ఇచ్చే ఫలితానికంటే ఆమె ఎక్కువ ఇచ్చేది ఫలితం. నన్ను కాదని అందరూ నెట్టివేసినా వీళ్ళు వచ్చారు కదా నన్ను శరణు వచ్చని ఆమె చాలా వరకు సంతోషించి ఆమె బ్లెస్సింగ్స్ మనకి ఇస్తుంది.
నెక్స్ట్ మీకు ఈ పనులన్నీ జరగటానికి అనేక రకమైనటువంటి పూజలు పునస్కారాలు తెచ్చుకోవాలంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలించుకోవడం ఎంతో శ్రేష్టకరం. మీకు వచ్చేసి ఒక కళ్యాణ రాగం వింటూ భ్రష్టికా ప్రాణాయామం చేసి యోని ముద్ర వేయాలి. ఈ చేతులు రెండు ఇలా పెట్టేసుకొని ఈ యొక్క చూపుడు వేలు రెండు కలిపి తంబు రెండు ఇట్లా టచ్ చేసి నాభి ప్రదేశంలో పెట్టుకొని మీ శ్వాసను మీరు గమనించుకోవడం, కపాలభాతి కూడా చేయాలి. ఈ యొక్క రాగం వింటూ కూడా మీరు చాలా వరకు చెప్పాను కదా కళ్యాణి రాగం అని. ఈ కళ్యాణి రాగం వింటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇలా కూర్చొని శ్వాసను గమనించినట్లయితే, కపాలభాతి చేయగలిగినట్లయితే మీకు ఇంకా బాగుంటుంది. అవన్నీ నేర్పిస్తాను. కన్సల్ట్ అయ్యాక జాతకం చూసి అసలు మీ జాతకానికి ఏ ప్రాణాయామం, ఏ ఆసనం ఏంటి ఇవన్నీ లిస్ట్ బయటకు తీసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది మీకు సంపూర్ణమైనటువంటి భావన కలిగినట్లయితే కన్సల్ట్ అవ్వగలరని ఆశిస్తూ స్వస్తి.